కట్నం కింద ప్రేమతోటి 15 తులాల బంగారం, ఒక 5 లక్షలు ఆ రోజు ప్రధానంగా ఇచ్చేసేసింది. ఇచ్చేసిన తర్వాత ఒక 15 డేసే బాగున్నాడు. 15 రోజుల తర్వాత వాని వేధింపులు, మీ అమ్మ దగ్గర ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయి, హైదరాబాద్లో ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయి, మీ దగ్గర ఉన్న బంగారం నా అమ్ముకొని కారు తెచ్చుకుందాం, లిక్విడ్ అమౌంట్ తెచ్చి అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టి 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 ఆమెకు కొట్టి ఇట్లా గిచ్చి తలకాయ విసికి తీవ్ర మనస్తాపానికి గురి చేస్తే కూడా అమ్మాయి ఏమనుకుందంటే చాలా గట్టి పిల్ల, సరే నా భర్త ఈరోజు కాకపోతే రేపు మారడా అనే ఉద్దేశంలో ఎవరికి బంధువులకు చెప్పకుండా సంసారాన్ని సాగించుకుంటూ వచ్చింది 6 నెలల నుంచి. దాని తర్వాత ఇది ఎంత 15 డేస్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రిసెప్షన్ జరిగిందో దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత నుంచి ఈ వ్యవహారం స్టార్ట్ అయింది అన్నట్టు. అయితే బాగా పీక స్థాయికి వచ్చేసరికి ఏమైంది, మా అత్తమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ ఇట్లా గోవాలో పెళ్లి చేసుకోగానే మీరు అమ్మటే కలుపుకున్నారు. గోవాలో పెళ్ళైన వెంటనే తెలిసింది మా అత్తమ్మకి. తెలిసిన వెంటనే ఇట్లా చేస్తే బాగుండదమ్మా, సరే నువ్వు ఒక కూతురు కాబట్టి నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పేసి మన సాంప్రదాయబద్ధంగానే నువ్వు ఇష్టపడ్డ అబ్బాయితోనే చేస్తామని శరత్ అనే అబ్బాయితోని పటాన్చెరులోని జేడీ కన్వెన్షన్లో రిసెప్షన్ చేయించు. అయితే ఈ వేధింపులు ఇవన్నీ బాగా 15 డేస్ నుంచి 15 డేస్ బ్రేకప్ చెప్పి దానికి వెళ్ళి ఇలాంటి టార్చర్ పనులు చేసినందుకు అత్తమ్మ ఇంటికి పిలిచి ఏం చేసిందంటే, సరే సరే నీకు డబ్బే కావాలి కదా, నాకు ఉన్నగానే ఒక్కగానే కూతురు, నా ఆస్తి యావదాస్తి నేను చనిపోయిన తర్వాత నీకే అవుతుంది అని చెప్పేసి పక్క వాళ్ళతోని పిలిచి, ఈ కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఎవరికి తెలియనట్లు లోపటింట్లోనే మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి సర్ది చెప్పి కొంత బంగారం కొంత నగదు రూపంలో ఇచ్చి పంపించి, సరే మీరు మంచిగా చేసుకోండి, ఏదన్నా ఉంటే ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి సర్ది తెచ్చి ఇంటికి పంపించింది. ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ ఒక 5-6 డేస్ అలానే ఉండి వాడు నీచాతి నిజంగా క్రూర మృగంగా లాగా ప్రవర్తించి ఆమెపై పైశాచిక దాడి చేసి మళ్ళీ కొట్టి బండబూతులు తిట్టి, ఏమీ లంజా నీ ఆస్తి నాకు రాదా అని చెప్పేసి బాగా టార్చర్ చేసి ఆవిడకు బాగా మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసి, సరే ఇక ఆమె బాధ భరించలేక తదనంతరం తర్వాత అతనికే పోతుంది కదా ఎట్లా. అదే 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 మా అత్తమ్మ గారు అదే చెప్పినారు అన్నట్టు. మా మినత గారు ఏమన్నారంటే, సరే నీకు ఆస్తిగా కావాలి కదా, నేనున్న రోజులు మా కూతుర్ని బాగా చూసుకో, నేను చనిపోయిన తర్వాత నా యావదాస్తి నీకే వస్తుంది కాబట్టి ఇప్పుడు మా అమ్మాయికి అట్లా వేధించకు అని చెప్పేసి ఒక 4-5 టైమ్స్ మందలించడం కూడా జరిగింది. మందలించి అప్పుడప్పుడు డబ్బు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, ఆమెకు నిత్యావసర సరుకులు ఏం కావాలన్నా ఈవిడనే పంపించేది అన్నట్టు. అయితే ఈ గత 3వ తారీఖు ఏమైంది, సండే రోజు అమ్మ వీడు మళ్ళీ అట్లనే సతాయిస్తున్నాడు, ఎట్లా చేద్దామా అంటే నువ్వు వచ్చేసేయి బిడ్డ అంటని చెప్పేసి అత్తమ్మ ఆ రోజు నైట్ మాట్లాడితే, లేదమ్మా వాడు మళ్ళీ ఏదన్నా అనుకోగలడు, రేపు పొద్దున నువ్వేరా అని చెప్పేసి ఫోన్లో మాట్లాడింది. కొద్దిగా వేరే వేరే ఇంటి వ్యవహారాలు మాట్లాడినట్టుంది. దాని తర్వాత సాదాసీదాగా ఆమె పనిలో ఆమె నిమగ్నం అయిపోయిన తర్వాత వీడు వచ్చి మళ్ళీ టార్చర్ చేయడం మొదలుపెట్టి బాగా కొట్టి ఇక్కడ ఇదంతా గిచ్చి, ఇక లోపల ఏమేమి జరిగిందో అక్కడ ఉన్న పొజిషన్కి వెళ్ళి మా అత్తమ్మ చూస్తే చాలా క్రూరంగా ప్రవర్తించినట్ట. శారీరకంగా వాడు ఏమేమి హరాస్మెంట్స్ చేసిండు లోపల. 3వ తారీఖు పొద్దున అత్తమ్మకు ఫోన్ చేసిరు, ఇట్లా మీ కూతురు ఊరు పోసుకుని ఉంది రూమ్లో అని చెప్పేసి హుటాహుటిన అక్కడ నుండి ఆమె వచ్చేసి రూమ్లో చూసేసరికి మా మేనకోడలు విగత జీవితిగా ఫ్యాన్కు ఊరేసుకొని వేలాడుతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె మనస్తాపకు గురైంది, వాని వేధింపులే, వాని టార్చర్ వల్లనే ఆమె మరణానికి పాల్పడ్డది. దయచేసి మీడియా పరంగా వానిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఉద్యమాన్ని వేరే అమ్మాయిలకు జరగకుండా, వేరే ఈ ప్రపంచానికి ఇలాంటి అమ్మాయిలు నెక్స్ట్ వేరే అమ్మాయిలు కూడా ఇలాంటి వాని ట్రాప్లో పడకుండా వీనికి తగిన శిక్ష వేయాలి. వీని శిక్ష వేరేళ్ళకు ఆదర్శం కావాలి. మోసం చేసేటోళ్లకు వీనికి ఉరిశిక్ష పడితే ఇంకోడు కూడా ఇలాంటి పని చేయడు. మా అమ్మాయి చాలా గట్టి మనిషి, ఆమె ఆత్మహత్య చేసుకునేటంత పిరికి పంది అయితే కాదు. దీనిపై పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి.
ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజ నిజాలు బయటికి తీసుకురావాలి, నిందితునికి ఉరిశిక్ష వేయాలి. ఓకే. మరి ఇప్పటి వరకు మరి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మీతో మాట్లాడటం ఏమన్నా జరిగిందా? సిఐ గారు చాలా మంచిగా స్పందించారు. అక్కడ లోకల్గా ఉన్న ఎస్ఐ గారు, ఇంకో ఎస్ఐ గారు, పోలీసుల పనితీరు చాలా బాగుందండి. ఓకే. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. తప్పకుండా పోలీసులు మాకు న్యాయం చేస్తారని వారిపై భరోసా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆస్తి కోసమే ఇప్పుడు కావాలనే ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని పెళ్ళైన కొన్ని రోజుల నుంచి ఇట్లా గొడవలు పెట్టి ఆస్తి కోసం అండ్ కట్నం కోసం వేధింపులకి గురి చేసింది అంటారా? 100% కరెక్ట్ అండి. అమ్మాయి ఆస్తి కొరకే ప్రేమించాడు. అమ్మాయిని అదనపు కట్నం తెమ్మని డైలీ టార్చర్ చేసేవాడు. వాడు టోటల్గా మా అమ్మాయి ప్రొఫైల్ చూసి అమ్మాయిని ఎప్పుడైతే ట్రాప్లకు దింపిండో ఈమె బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని, సరే అమ్మాయి ఆస్తి పరాలు ఉన్నది, ఈమెను ఎట్లయినా ట్రాప్లు వేసి మోసం చేసి మ్యారేజ్ చేసుకొని అమ్మాయి ఆస్తి కాజేయాలి, తర్వాత అమ్మాయిని చంపేయాలనే కాన్సెప్ట్తోనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిది ఏ ఊరు మరి, అతనిది ఏ జిల్లా, ఏ మండలం, ఏ విలేజ్, మరి ఎక్కడి నుంచి వీళ్ళిద్దరికి అసలు ఎక్కడ అనేది పరిచయం ఏర్పడింది? అయితే అమ్మాయిది వచ్చేసి మాది వికారాబాద్ జిల్లా చొరవాడి గ్రామం, బంటారం మండలం అండి. ఓకే. ఎడ్యుకేషన్ పర్పస్లో నిజాంపేటలో వచ్చి మా మొత్తం సెటిల్ అయిపోయింది. ఓకే. వాడిది వరంగల్ జిల్లానంట, వరంగల్ లోకల్ అంట, చింతపల్లి ఏదో సంథింగ్. ఓకే. అట్లా ఇన్స్టాగ్రామ్లోనో సంథింగ్ ఎట్లనో వీళ్ళ ఆఫీస్లో పరిచయం అయిందంట. ఓకే. మా మేనకోడలు పనిచేసే ఆఫీస్లో గ్లోబల్ అవేర్నెస్ ఐటీ దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వాళ్ళ ఆఫీస్లోనే పరిచయం అయిందంట. ఓకే. వాళ్ళ ఆఫీస్లో పరిచయం అయింది. అంటే అతను కూడా సాఫ్ట్వేర్ జాబా? అతను కూడా సాఫ్ట్వేర్ జాబ్. అతను సాఫ్ట్వేర్ జాబ్, ఈవిడ కూడా సాఫ్ట్వేర్. అవునండి. ఓకే. మరి ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసేటప్పుడు మరి రిసెప్షన్, అంటే మ్యారేజ్ అయితే వాళ్ళు అక్కడ గోవాలో చేసుకున్నా అని చెప్పారు, రిసెప్షన్ మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమన్నా మాట్లాడారా? లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మీతో ఏ రకంగా, అంటే సానుకూలంగా స్పందించారా? లేకుంటే వాళ్ళకి ఇష్టం ఉంది అసలు ఆ అబ్బాయి తరపున ఉన్న కుటుంబ సభ్యులకు అసలు ఇష్టం ఉంది? అయితే మా అత్తమ్మ, మా మేనత్త గారికి వాళ్ళ నాయనతోని మాట్లాడించాడంట. వాళ్ళప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్గా ఏం చెప్పిండు, నేను పలానా అమ్మాయిని చేసుకుంటున్నా, వాళ్ళకు సో అండ్ సో ఇట్లా ఆస్తి ఉన్నది, మీరు అప్పటిపూర్తిగా ఒప్పుకోమన్నాడో ఏమన్నాడో తెలియదు, కానీ వాళ్ళు ఆ మ్యారేజ్ టైంలో మ్యారేజ్కి వచ్చారు. వాని అక్క వచ్చింది, బావ వచ్చింది, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మ్యారేజ్లు అన్నట్లు వాని బంధువులు ఎవరెవరు వచ్చిందో తెలియదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి పూర్తి స్థాయిలో ఇష్టం లేదు ఈ అమ్మాయిని చేసుకోవడం. ఇష్టం ఉంటుందండి, వాడు ఆస్తి కొరకే, ఇష్టం లేకపోవడం కానీ కాదు. 100% వాని కాన్సెప్ట్ ఈమె ఆస్తి కాజేయాలి, ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత ఈమెను అంతం చేయాలి. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారా? ఒకవేళ మాట్లాడి ఉంటే వాళ్ళ అబ్బాయి తరపున కుటుంబ సభ్యులు ఎట్లా స్పందించారు? కంప్లీట్గా మా ఇల్లు ఆరిపోయింది కాబట్టి, కంప్లీట్ పోలీస్ పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మేము మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి పోలీసులు దానిపైన చర్య తీసుకుంటామని. ఓకే. ఆ పిల్లోడితో మాట్లాడారు మరి? ఆ పిల్లోడితో మేము మాట్లాడలేదు. ఓకే. ఎవరితో ఏం మాట్లాడలేదు, మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో నడుస్తుంది. ఓకే. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఒకవేళ మీకు న్యాయం జరగాలంటే ఏ రకమైన న్యాయం జరగాలని మీరు భావిస్తున్నారు? తప్పకుండా వాడికి ఉరిశిక్ష వేయాలండి, వాడికి ఉరిశిక్ష వేయాలి. నేటి సమాజంలో ఇలాంటి ఉన్మాదులకు వీడికి ఉరిశిక్ష పడితే వేరేడు కూడా వేరే అమ్మాయిలకు ట్రాప్ చేయడు, మోసం చేయరు. దయచేసి నేను సమాజానికి చెప్పేది అంటే ప్రేమించి పెళ్లి చేసుకోకండి, వాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, మీ పెద్ద మనుషులు అరేంజ్మెంట్ చేసిన మ్యారేజ్లే చేసుకోండి. ఒకవేళ వాడు మీకు ఇష్టమైతే కోర్టు ద్వారా కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ కంప్లీట్గా మీరు మీ పర్సనల్ లైఫ్ అండి, 100 సంవత్సరాల జీవితం, మీరు వాని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాడు మంచోడా చెడ్డోడా వాడిని ప్రాపర్గా ఊరికి వెళ్ళి తెలుసుకొని మ్యారేజ్ చేసుకోవాలి. కానీ నా మేనకోడలకు జరిగిన అన్యాయం వేరే ఆడపిల్లలకు జరగరాదని నా ఉద్దేశం.